ఆపరేషన్ ఆల్ అవుట్ అని అంటాం 2017లో లాంచ్ చేశారు. ఇది టెర్రరిజానికి వ్యతిరేకంగా కాశ్మీర్లో లాంచ్ చేశాం. అండ్ ఆపరేషన్ స్నో లిపోర్డ్ అని అంటాం 2020లో లాంచ్ చేసాం. ఇది ఎల్ఏసికి సంబంధించి లైక్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే మనకు ఈస్టర్న్ లదాఖ్ దగ్గర ఆ చైనాకి దగ్గర ఉంటుందో సో అక్కడ ఇది మనం ఆపరేషన్ స్నో లిపోర్డ్ని ప్రారంభించాం. అండ్ ఆపరేషన్ బందర్ని బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అగెనిస్ట్ టెర్రర్ క్యాంప్స్. సో లైక్ ఈ బాలాకోట్ ప్రాంతం దగ్గర ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఎగనిస్ట్గా ఈ యొక్క ఆపరేషన్ బందర్ని లాంచ్ చేసాం. నెక్స్ట్ ఆపరేషన్ గంగా ఎందుకు లాంచ్ చేసామంటే ఉక్రెయిన్లో ఉన్నటువంటి భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఆపరేషన్ గంగాని లాంచ్ చేసాం. నెక్స్ట్ ఆపరేషన్ కావేరి వచ్చేసి ఇక సుడాన్ దేశంలో భారతీయులు ఎవరైతే ఉన్నారో తిరిగి మన స్వదేశానికి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఆపరేషన్ కావేరిని లాంచ్ చేసాం. నెక్స్ట్ ఆపరేషన్ అజయ్ వచ్చేసి ఇది ఇప్పుడు లైక్ ఇజ్రాయెల్ ప్రాంతంలో పాలస్తీనియన్స్ ఇజ్రాయెల్స్కి మధ్య ఇష్యూ అవుతున్నటువంటి సందర్భాన అక్కడ ఉన్నటువంటి భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఆపరేషన్ అజయ్ని లాంచ్ చేసాం. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ అని అంటాం. సో ఇక్కడ ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఎవరైతే పాకిస్తాన్కి చెందినటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఫాల్గమ్ ప్రదేశం పైన అటాక్ చేశారు. సో దానికి రిటైలేషన్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసుకోవడం జరిగింది.